నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు అంశాలపై వివరణ. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గర్వ కారణం హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఈ మీటింగ్ కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్కి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీశ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. ఆయన ఏ విధంగా అయితే పిల్లలు పెంచుతున్నారో అదే విధంగా అందరం కానీ పిల్లల్ని పెంచగలిగితే తెలుగు భాష ఎక్కడికి పోదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. ప్రపంచంలో మనం ఎక్కడున్నా మన భాష శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నమయ్య, రామదాసు, వెంగమాంబ, మొల్ల ఇలా భక్తి మార్గంలోనూ తెలుగుకు వన్నె తెచ్చారు. తెలుగును విశ్వవ్యాప్తం చేశారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ, పి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డులు సొంతం చేసుకుని మన ఖ్యాతిని మరింత పెంచారు. గ్రాంధిక భాషకే పరిమితమైన తెలుగు వచనాన్ని ప్రజల వ్యవహార భాషగా మార్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి గారిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు. నేను తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగు వారిని మదరాసీగా పిలుస్తా ఉంటే కాదు, తెలుగువారు ఒకరున్నారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దేశంలో మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని, తెలుగు మాట్లాడే వారికి ఒక రాష్ట్రం ఉండాలని పోరాడిన వ్యక్తి, ప్రాణత్యాగం చేసి మనకు తెలుగు భాషకు ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాముల్ని మరవలేమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలవాలని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బురుగుల రామకృష్ణరావు పదవికి త్యాగం చేసి తెలుగు జాతి ఐకమత్యం కోసం పోరాడిన. నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంత అద్భుతంగా ఎవరు చేయగలడో భారతదేశం మొత్తాన్ని ఇది 150 కోట్ల మంది జనాన్ని ప్రపంచం ముందు తలకాయ ఉంచుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఎవడి వల్ల సాధించేది, ఎవడి వల్ల అవుద్దని చెప్పనేది అందరం కూడా గుర్తుంచుకుంటాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఈ ఎయిర్పోర్ట్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి వెళ్ళిపోతూ దిగిపోయే ముందు మార్చిలో ఎలక్షన్లో ఫిబ్రవరి 14వ తారీఖున 2019 ఫిబ్రవరి 14వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ కంట ఒక దిమ్మ కట్టాడంట. అసలు ఎంత మొదలెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు? ముందు 5,000 ఎకరాలతో 5,500 ఎకరాలతో ఎయిర్పోర్ట్ అన్నాడు. 5,500 ఎకరాలు అన్నాక మళ్ళీ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు గడిచినాయి. అబ్బెబ్బే తూచి 5,500 అసలు బాగోదు, అది ప్రపంచంలో అతిపెద్ద విమానాశ్రయాన్ని కట్టాలి, 15,000 ఎకరాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా ల్యాండ్ పూలింగ్ అవ్వకుండా, ల్యాండ్ సెటిల్మెంట్ అవ్వకుండా, భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు అంటే, ఎట్టాగో పోతున్నామని తెలుసు, ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటాకి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటాకి తప్పితే ఎందుకు పనికి వస్తుంది అంటున్నా. ఇదొక్కటే కాదు, మీరు బందర్ పోర్టుకు కూడా 33,000 ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి 2019 ఫిబ్రవరి 7వ తారీఖున బందర్ వచ్చి శంకుస్థాపన చేశారు. ఫిబ్రవరి మార్చి, అది ఏమండి మార్చి 7వ తారీఖు, ఇకంటే మార్చి 10వ తారీఖు 15వ తారీఖు కోడ్ వస్తుంది అనుకుంటా. మార్చి 7వ తారీఖు బందర్ పోర్టు శంకుస్థాపన చేశారు. అంటే రేపు బందర్ పోర్టు వచ్చేడు పూర్తి అయిపోతుంది కాబట్టి అది కూడా మీరు కట్టినట్టేనా? సిగ్గుపడే పరిస్థితి ఉండదు. ఓర్వకల్లో ఒక ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేశారు. ఎట్లాగే ఎలక్షన్ల ముందు 2019 ఎలక్షన్ ఫిబ్రవరి మాసంలో కర్నూలులో ఓర్వకల్లో 3,500 కోట్లు 4,500 కోట్లు పెట్టి ఉక్కు కర్మాగారం నిర్మాణానికని శంకుస్థాపన చేశారు. అయిందా? భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకైనా మొదలయ్యేదని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఈ తప్పుడు ఆలోచనలన్నీ కూడా చాప చుట్టి దూరంగా ఒక్క తన్నుదని 2,200 ఎకరాలు చాలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి, 5,500 ఎకర్లా 15,000 ఎకర్లా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2,200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేయడమే కాకుండా ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే 2023వ సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. 2023వ సంవత్సరంలో అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు, భూసేకరణ కానీ, లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ, తొలగించిన ఇళ్లకు కానీ, తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను కానీ పునర్నిర్మాణం చేసి 19లో ఆయన ఎక్కిన దగ్గర నుంచి 2023 వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష. నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి
కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష. 2014లో వచ్చినటువంటి బతుకమ్మ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైనాయి అధ్యక్ష. పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష. ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ, ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. అధ్యక్ష, బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, విజయవాడలో నిర్వహించిన వైస్ ఛాన్సలర్ సమావేశంలో పాల్గొన్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ ఈ సందర్భంగా వారు ప్రసంగించారు. Inordinate time is going to focus on administration and not on academics. I understand that we are going through a phase of governance, leadership and faculty challenges in our institutions. I understand that these are not decisions taken by us. There are some legacy decisions that are haunting us. But these are challenges and we need to build on it. And all of us have to give more time towards academic rigor.
We have to spend time to motivate our faculty, build capacity, and ensure that decisions that we take are driven by data and not merely past precedences or practices. The fifth bucket I'd like us to think about is universities where students endure, where students experience equity and sustainability is very, very important. Currently, I truly believe that poor student mentoring and well-being and support is our challenge. Greater emphasis has to come here. Financial stress and unsustainable funding models continue to have challenges on our institutions, so we have to learn to be, at least start on the journey of financial independence. You know, all of your institutions have created world-class talent. Their CEOs who are heading Fortune 500 companies, Andhra University in particular, should be singled out for it. So we have to tap into that network. We have to build financial independence, and this is something I would request all of you to look at it. Definitely regional, social, gender imbalances is another area that we need to focus on. You know, I believe that higher education today suffers from these 5 structural gaps: quality without relevance, degree without employability, research without impact, autonomy without leadership, and access without equity. So I sincerely hope that today's VC conference shall at least start on the journey of addressing these core issues. I believe that merely one conference is not enough. Consistently, on a systemic manner, under the leadership of the Honorable Chancellor, we have to continue to focus on this. I also want to quickly propose a few solutions here. One is, of course, academic quality and relevance. To open doors, reduce inequalities, and enable social mobility. See, this word education is really a complex word. It is not easy to define education. If you are a law graduate, or if you are a commerce graduate or arts graduate, I am not prepared to call you as educated person. Swami Vivekananda says, education is training of the mind and not stuffing the brain. Education is training of the mind to face future challenges and not just by heart and get 100 out of 100. University is defined as a place of learning, and vice chancellors represent what? Wisdom. Andhra Pradesh has taken significant steps to support students from disadvantaged backgrounds through scholarships, fee support, and other welfare measures. These efforts వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇస్తూ ఊరికే అట్లా పిచ్చాపాటి మాట్లాడిన మాట కాదు, అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తూ చర్చలో పాల్గొంటూ నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించాను. ఎట్లా ఆపించాను అంటే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేది రహస్యంగా, వాళ్ళ యొక్క వ్యక్తిగతమో రహస్య సమాలోచనలో నేను చెప్పి దాన్ని ఆపించాను. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిద్దో లేదో చూసిరండి అని చెప్పేసి ఆ తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షాలకు ఆయన ఒక సవాల్ లాంటి మాట కూడా ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన నిజం చెప్పి ఉంటాను అనుకుంటా ఉన్నా నేను. అంతేకాకుండా రంగారెడ్డి ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మాకు ఒక విధంగా ఒప్పందం కుదిరిందని అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక వారం రోజులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అయితే మాకే తెలియదు. మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియదు, తెలిసిన అధికారులేమో బయట పెట్టలేదు. ఓకే, మీరు సొంత పని మీద పోయారని చెప్తా ఉన్నారు. రాజ్యాంగం పైన టీఆర్ఎస్ పార్టీ మహిళా లీడర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి
మేమంతా కూడా ఉద్యమంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఆ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఆయన అడుగులో అడుగాయి మేమంతా కూడా పనిచేసినటువంటి వాళ్ళం. ఆ క్రమంలో ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఒక 5-6 ఏళ్ళ తర్వాత తను కల్వకుంట్ల కవిత గారు ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం, ఆ ఉద్యమంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చారు. అది మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి వాళ్ళం. అన్నిటినీ అంటే ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు అనేది నాకు ఇది కావాలనే ఆశించి కాకుండా అందరూ ఖచ్చితంగా తెలంగాణ రావాలి, తెలంగాణ లక్ష్యమే సాధనే ఏకైక లక్ష్యంగా అందరం పనిచేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో పత్రికా మిత్రులది కూడా చాలా కీలక రోల్ ఉన్నది. అట్లా తను కూడా 2006లో అనుకుంటా బహుశా తను అప్పటి వరకు అమెరికాలో ఉండి అక్కడ చదువుకొని ఉద్యోగమో ఏదో చేసుకుంటూ తర్వాత వచ్చి ఉద్యమంలో మేమందరం ఎట్లా పనిచేసినామో తను కూడా అట్లనే పనిచేసింది. ఆ పనిచేసినటువంటి క్రమంలో సునీత గారు చెప్పినట్టుగా ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ కేసీఆర్ బిడ్డగా మేము చాలా గొప్పగా గౌరవించేవాళ్ళం, కలిసేవాళ్ళం. అనేక సందర్భాలలో తనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. కానీ మరి ఇప్పుడు తను లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పార్టీకి నష్టం చేసేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతుందో అది నాకు కొద్దిగా బాధేస్తుంది. ఎందుకు అనంటే అప్పుడు ఈనాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ రోజు మీరు ఏం చేసిరు, ఎంతమందికి మీరు పదవులు ఇప్పించగలిగిరు, మహిళల గురించి మాట్లాడగలిగిరు, బీసీల సమస్యను లేవనెత్తగలిగిరు, ఎంతమంది బీసీలకు ఇప్పియగలిగిరు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు తిరిగి నెమరు వేసుకోవాలి. కానీ అప్పుడు ఏదో నేను ఇంటర్నల్గా మాట్లాడినా నన్ను కానీ ఎప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అవి చెప్పుకోవడానికి కూడా మరి ఎట్లా మీకు మనసు వస్తుందో కానీ నాకైతే అర్థం కాదు. కానీ ఎప్పుడు కూడా మీరు ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు, మీరు జైలుకు వెళ్ళడం. బీజేపీ లీడర్ ఎన్ గౌతమ్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జరగనటువంటి విషయాలు మీ ముందు ఉంచుతాను. ఈ యొక్క బ్రీఫింగ్లో నాతో ఉన్నటువంటి సహచరులు మా స్టేట్ జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు మరియు మీడియా చీఫ్గా ఉన్నటువంటి సుభాష్ గారు నాతో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో మా ఆల్ ఇండియా ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్, అదేవిధంగా రాష్ట్రంలో రాబోయేటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, తర్వాత జీహెచ్ఎంసీ విస్తీర్ణ తర్వాత రాబోయేటువంటి ఎలక్షన్స్, వీటి మీద చర్చ చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు మరియు మా స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పాటిల్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ చంద్రశేఖర్ జీ విషయాలు కూడా అందరి సమక్షంలో చర్చ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ప్రసంగం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.